చేసి గవర్నమెంట్ అండ్ టీటీడీని బ్లేమ్ చేస్తారు. అదేంటి తను చేసిన వీడియోలో సాంగ్ లో ఎలాంటి ఆఫెన్స్ లేదు అని అంటారా? తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ బిగ్ బాస్ తర్వాత అయినా అట్లీస్ట్ కొంత గొప్ప గీతుకి తెలుగు ఆడియన్స్ లో రికగ్నైజేషన్ అనేది వచ్చింది. సో తనని ఫాలో అయ్యేవారు గీతు చేసింది మనకు కూడా ఏం కాదు అని చేద్దామని అనుకుంటే ఘాట్ రోడ్ లో కార్స్ పార్క్ చేసి సేఫ్టీ చూసుకోకుండా ఇలాంటి రీల్స్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలా ఉండదు. కొంతమంది అనొచ్చు వేరే గుడిలలో చాలా మంది చేస్తున్నారు, తిరుమలలో తిరుపతిలో చేస్తే ఏంటి ప్రాబ్లం అని. తిరుమల తిరుపతి అనేది బిజీగా ఉండే ప్లేస్. ఎప్పుడు డే నైట్ వీక్ డేస్ వీకెండ్ అనకుండా ప్రతి రోజు బిజీగా ఉండే ఒక ప్లేస్ లో స్పెషల్లీ దర్శనం తర్వాత గుడి ముందు మీరు డాన్స్ చేసిన వీడియో పెడితే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది లేని ఐడియా పుట్టి మనం కూడా చేద్దామన్న ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి ప్రశాంతంగా గుడికి వచ్చిన భక్తులకి ఇబ్బంది కూడా అవుతుంది. అండ్ ఆల్రెడీ తిరుమలలో క్రౌడ్ ఇష్యూస్ గురించి డే ఇన్ డే అవుట్ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఇలాంటి రీల్స్ చేయడం వల్ల అక్కడున్న పబ్లిక్ స్టార్ట్ చేశారనుకోండి, మేనేజ్మెంట్ టీటీడీకి ఎంత కష్టం అక్కడున్న పబ్లిక్ ని కంట్రోల్ చేయాలా, ఇలా రీల్స్ చేసే వాళ్ళని ఆపాలా. అసలు ఇమాజిన్ ఎంత కియాస్ క్రియేట్ అవుతుంది. మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఫొటోస్ దిగడంలో తప్పు లేదు, అలా చాలా మంది చేస్తారు. కానీ రీల్స్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, వ్లాగింగ్ అప్లోడ్ చేస్తాము అంటే మాత్రం తప్పు. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గీతా రాయల్ ఆర్ ఎనీవన్ ఎల్స్. ఇన్ కేస్ మీకు తెలియకుండా మీరు రీల్ తీసి అప్లోడ్ చేస్తే దానికి ఆడియన్స్ మిమ్మల్ని కాల్ అవుట్ చేసి మీ మీద టీటీడీ యాక్షన్ తీసుకుంటే మీరు తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో చేసి ఉన్న వీడియోని డిలీట్ చేస్తే మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయ్యేది. అట్లీస్ట్ నీ ఫాలోవర్స్ కి ఆర్ జనరల్ పబ్లిక్ కి నీ మీద పాజిటివ్ కాకపోయినా అట్లీస్ట్ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేది కాదు. ఇన్స్టెడ్ వాట్ డిడ్ యూ చూస్? మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేశారు. దట్ ఈస్ రాంగ్ అంటున్నా. తిరుమల తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం, అది హాలిడే ట్రిప్ కాదు. తిరుమలలో వ్లాగ్ చేయొద్దు అని నేను అనట్లేదు. వెళ్తున్నాము వస్తున్నాము బస్ మీ ఇష్టం ఏదైనా వ్లాగ్ తీసుకోండి, దానికి నేనేం అనట్లేదు. బట్ రూల్స్ ని ఫాలో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ సేఫ్టీ మీకు చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు నిర్లక్ష్యంగా రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేసి మీ మీద ఏదైనా అయితే దాని బ్లేమ్ మాత్రం గవర్నమెంట్ లేదా టీటీడీ మీద వేస్తాము అంటే తప్పు. రూల్స్ ని ఫర్ అ రీజన్ పెడతారు. గీతారాయ్ అనే కాదు, ఎవరైనా సరే రూల్స్ ఫాలో అవ్వడం, స్పెషల్లీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ మన సేఫ్టీ కోసమే పెడతారు. ప్లీజ్ ఫాలో అవ్వడం అనేది బేసిక్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. So that's all for this video. What do you guys think about the entire controversy? Geetu first reel మళ్ళీ అపాలజీ వీడియో చేయకుండా సెకండ్ రీల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.